హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జువలాజికల్ పార్క్కి వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు నేను మా ఇంటి నుండి స్టార్ట్ అయ్యాను. టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఒక మెట్రో తీసుకొని అండ్ ఫ్రమ్ దేర్ ఐ హ్యావ్ టు టేక్ అనదర్ ఆటో ఆర్ బస్. సో నేను ఫస్ట్ వచ్చేసి మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను. చూసారు కదా, వెదర్ చాలా బాగుంది, వర్షం కూడా పడేటట్టుంది ఇక్కడ. సో ఇక్కడ మెట్రో స్టేషన్కి వచ్చేసాను నేను. ఇక్కడ నుంచి మనం సుల్తాన్ బజార్ వరకు ఒక మెట్రో తీసుకొని అక్కడ నుంచి మనకి చాలా బస్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మెట్రో నేను ఎక్కేసాను. సో ఇక్కడ సడన్గా నా ప్లాన్ అనేది చేంజ్ అయింది. మా ఫ్రెండ్ కూడా నాతో పాటు జాయిన్ అవుతా అనింది. సో తన కోసం నేను మధ్యలోనే మెట్రో దిగాను వాళ్ళ ఏరియా దగ్గర. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియా వచ్చింది. ఇంకా నేను మెట్రో దిగేసి తన కోసం వెయిట్ చేస్తున్నా. చూసారు కదా, మా ఫ్రెండ్ వస్తుంది. తన పేరు భవానీ. తను ఇద్దరం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. హాయ్ చెప్పు. హాయ్. సో మేము సుల్తాన్ బజార్లో దిగేసి బస్ ఎక్కాము. ఇక్కడ లైట్గా రెయిన్ స్టార్ట్ అయింది. సో జూ ఎదురుగా అక్కడ ఒక జ్యూస్ షాప్లో జ్యూస్ తాగాము. సో తర్వాత ఇంకా వర్షం చాలా పెద్దదైంది. సో మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా నెహ్రూ జువలాజికల్ పార్క్. అక్కడికి వెళ్తున్నాం లోపలికి. వర్షం అయితే చాలా పెద్దదే పడుతూ ఉంది. ఇక్కడ ఎంట్రీలో కూడా మీకు అంబ్రెల్లాస్ వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో ఇది ఎంట్రన్స్. మీరు లెఫ్ట్ సైడ్ కానీ చూసినట్టయితే అక్కడ టికెట్ కౌంటర్. సో 1, 2, 3 మీకు కార్డ్కి వేరేగా అండ్ క్యాష్ వేరేగా 2 కౌంటర్స్ ఉన్నాయి. సో మీరు టికెట్ తీసుకున్న తర్వాత మేము ఎంటర్ అవుతున్నాము లోపలికి. సో ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ మాత్రం నాట్ అలౌడ్ మనకి లోపలికి. ఫుడ్ అయితే అలౌ చేశారు, మనం బయట నుంచి లోపలికి తీసుకెళ్ళొచ్చు. చాలామంది ఇన్ఫ్యాక్ట్ ఒక పిక్నిక్ లాగా ఫుడ్ అది వాళ్ళు వండుకొని తీసుకొచ్చుకున్నారు. సో ఇది ఎంట్రన్స్లో మనకు అక్కడ చూసారా ఒక వీల్ టైప్లో ఉంది మొత్తం కొన్ని యానిమల్స్తో. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఆ కౌంటర్లో మనకి గ్రీన్ వెహికల్స్ అని చెప్పి టోటో టైప్స్లో ఉంటాయి కదా, ఆ వెహికల్ మీద మొత్తం మనకి జూ మొత్తం తిప్పుతారు. సో ఇంత లోపల వర్షం కొంచెం స్టార్ట్ అయింది. మేమేమో ఇక్కడ లోపల ఎక్వేరియం ఒకటి ఉంది, లోపలికి వెళ్దాం అనుకున్నాము, బట్ అది క్లోజ్డ్ ఉంది. సో ఇంకా వెనక్కి వచ్చేసాము. చూసారు కదా, గ్రీనరీ అదంతా చాలా బాగా మెయింటైన్ చేశారు. జూ అయితే మేము ఇంత బాగుంటుందని అనుకోలేదు. సో ఇది నెహ్రూ జువలాజికల్ పార్క్ అయితే ఫస్ట్ టైం వెళ్ళాం మేము. మొత్తం అక్కడ అంబియన్స్ కానీ అంతా చాలా బాగుంది. సో మెల్లగా వర్షం కూడా తగ్గింది. వెదర్ అయితే కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల మాకు తిరగడం కూడా బాగా అయింది, లేకపోతే ఎండలో అయితే తిరగలేం కదా.
చూసారు కదా, అక్కడ మీకు దూరంగా వెహికల్ కనిపిస్తుంది, దానిలో మనకి మొత్తం తిప్పుతారు. సో మీకు అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇక్కడ జూ లోపల మ్యాప్ అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా మ్యాప్ అనేది మన ఫోన్లో మనం ఫోటో తీసుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఎవరిని అడగకుండా అది చూసుకుంటే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ వాళ్ళు మ్యాప్లో కూడా మొత్తం అంటే ఆ ప్లేస్లో ఏ యానిమల్స్ ఉన్నాయో వాళ్ళ ఫొటోస్తో పాటు ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే అక్కడ ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. సో అది బేసికలీ టాయ్ ట్రైన్ అన్నమాట. మనము ఆ ట్రైన్లో వెళ్తే మనకి మొత్తం చుట్టూ ఒకసారి తిప్పుతారు ఆ ట్రైన్లో. చూడండి అక్కడ ట్రైన్ కూడా ఉంది. ది టాయ్ ట్రైన్. సో మీకు టాయ్ ట్రైన్లో లాస్ట్ రైడ్ వచ్చేసి 4 o'clockకి వాళ్ళు స్టాప్ చేస్తారు, అదే లాస్ట్ రైడ్. సో చూసారు కదా, వర్షం కూడా ఫుల్గా తగ్గిపోయింది. సో ఇప్పుడు మేము తిరిగేదానికి కూడా చాలా బాగుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ టార్టాయిస్ ఉందండి. చూడండి ఇది టార్టాయిస్. ఇక్కడ చూడండి, ఇక్కడేం లేదు, మనకు కొంచెం దూరం. సో పక్కకు వెళ్తే అక్కడ ఉంది ఒక టార్టాయిస్. అక్కడ చూడండి, ఇక్కడ టోటల్గా 2 టార్టాయిస్లు ఉన్నాయి. ఒకటి 150 years old, ఇంకొకటి 70 years old. చూడండి టార్టాయిస్ సేమ్ రాక్ లానే ఉంది కదా. స్లైట్గా దాని హెడ్ అనేది మూవ్ చేస్తుంది. మనం ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి టార్టాయిస్. ఇది మూమెంట్ కూడా ఏం చేయట్లేదు, స్లైట్గా మూవ్ అవుతుంది మనం చూసినట్టయితే. సో పక్కనే ఇంకో టార్టాయిస్ ఉంది కదండి, మీకు కనిపిస్తుందా? సో ఆ టార్టాయిస్ అనేది ఫుడ్ తింటా ఉంది. సో ఇక్కడ చూసారు కదా, ఇంకో టార్టాయిస్ వచ్చేసి ఫుడ్ తింటుంది. సో వాళ్ళు వాటికి క్యారెట్ అండ్ కీరా 2 పెట్టారు. మనం బాగా చూస్తే మనకి హెడ్ మూమెంట్ అది కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, నీళ్ళల్లో మనకి చిన్న చిన్న టార్టాయిస్లు ప్లస్ ఇంకా మనకి ఫిషెస్ కూడా ఉన్నాయి. మనకి వీడియోలో అంత క్లియర్గా లేదు, మీరు అక్కడ దూరంగా చూసినట్టయితే బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా. సో అవి చిన్న చిన్న టార్టాయిస్లు అనమాట. నీళ్ళల్లో కూడా చాలా ఉన్నాయి. సో అక్కడ చూడండి, మీకు నీళ్ళల్లో కూడా మూమెంట్ చూపిస్తాను. అంత క్లియర్గా మనకి క్యాప్చర్ కాలేదు, మనం బయట చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అక్కడ చూడండి వెళ్తూ ఉంది చిన్న టార్టాయిస్. సో ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక మంకీ ఉంది. చూడండి మనకి ఇక్కడ ఒక మంకీ కనిపిస్తుంది. సో ఇది మంకీ అన్నమాట.
చూసారు కదా మనకి బ్లాక్ కలర్లో ఉంది. దానికి ఆడుకునేదానికి కూడా చాలా చెట్లు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ దాని నేమ్ ఉంది, నీలగిరి ల్యాంగోర్ అంట దాని నేమ్. సో ఇక్కడ ఇంకొకటి ఉంది. మనకి నీళ్ళల్లో చూసినట్టయితే అన్ని ఫిషెస్ అన్నీ ఉన్నాయి. చూడండి, మీకు కొంచెం మూమెంట్ తెలుస్తుంది కదా. ఇక్కడ చూసారు కదా మనకి పక్కన ఉంది కదా, సేమ్ అదే ఉంది నీలగిరి ల్యాంగోర్. సో వాటికి మనం చూసినట్టయితే చిన్న ఉయ్యాల టైపు అవి కూడా కట్టారు, వాటికి హోమ్లీ అట్మాస్ఫియర్ కోసం అనుకుంటా. అండ్ చిన్న చిన్న హౌసెస్ టైప్లో ఉన్నాయి అండ్ ట్రీస్ కూడా ఉన్నాయి. ప్లస్ అవి ఒక బ్రాంచ్ మీద నుంచి ఇంకో బ్రాంచ్ మీదకి వెళ్ళేదానికి అన్నీ చాలా నీట్గా చేశారు. సో ఇక్కడ చూసారు కదా, అది పటాస్ మంకీ అంట దాని పేరు. సో మీకు అక్కడ క్లియర్గా చూసినట్టయితే అక్కడ హోమ్ మీదకి జంప్ చేసింది కదా. మనం అక్కడ చూస్తే వాటికి కూడా అక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు, ఒక హౌస్, ట్రీ అండ్ బ్రాంచెస్ అండ్ అవి తాగడానికి వాటర్, ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ టైప్లో వాటికి క్రియేట్ చేశారు. సో ఇక్కడ మనం ఇంకా ముందరికి వెళ్ళినట్టయితే వెళ్దాం. సో ఇక్కడ చూడండి పటాస్ మంకీ. సో దానికోసం కొన్ని ఫీచర్స్ అవి ఇక్కడ పెట్టారు స్టోన్ మీద. సో మనం ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడే వర్షం పడడం వల్ల కొంచెం వాటరీగా ఉంది అంతా. సో అక్కడ చూడండి మనకి చుట్టూ ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంది, మొత్తం చెట్లు. మనకి జూ లోపల అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. అండ్ మాస్క్ అనేది కంపల్సరీ అండి, మాస్క్ లేకపోతే 500 రూపీస్ ఫైన్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఇంకో మంకీ ఉంది, చూసారు కదా. చూడండి అది ఎలా జంప్ చేస్తుందో, జంప్ చేస్తూ పైకి వెళ్తుంది. సో ఇంకా మనం కొంచెం ముందరికి వెళ్ళినట్టయితే అక్కడ ఇంకొకటి ఉందండి. సో ఇప్పుడు ఈ లోపలికి వెళ్తున్నాము. చూసారు కదా, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫిషింగ్ క్యాట్. సో మనకి ఇక్కడ క్యాట్ కనిపించట్లేదు, మేబీ అది ఏదైనా హౌస్ లోపలికి వెళ్ళిపోయినట్టుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది కూడా ఫిషింగ్ క్యాటే. మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, ఇక్కడ కొంచెం నెట్ అది ఉండడం వల్ల మనకంత క్లియర్గా లేదు, ప్లస్ గ్లాస్లో నుంచి కదా, సో వీడియోలో మనకంత క్లియర్గా కనిపించట్లేదు.
సో వాటి కోసం ఒక చిన్న హౌస్ టైప్లో కూడా ఉందండి, గుహ అంటారు కదా అలా ఉంది. సో అవి లోపలికి వెళ్ళి ఆడుకునేదానికి. సో నెక్స్ట్ వచ్చేసి లెపర్డ్ క్యాట్. సో దీనికి స్కిన్ మొత్తం లెపర్డ్ టైప్లో ఉంది. చూసారు కదా కింద పడుకొని ఉంది బ్లాక్ కలర్లో. ఇది లెపర్డ్ క్యాట్. నెక్స్ట్ మనకి పక్కన చూసారు కదా అక్కడ వచ్చేసి టైగర్ ఉంది, మనకి దూరంగా కనిపిస్తుంది టైగర్. సో టైగర్ దగ్గర చాలామంది జనాలు ఉన్నారనమాట టైగర్ని చూడడానికి. ఇప్పుడు చూడండి అక్కడ ఒక టైగర్ ఉంది, అండ్ ప్లస్ ఇక్కడ కూడా ఇంకో టైగర్ వెళ్తూ ఉంది. ఇక్కడ మనం దూరంగా చూసినట్టయితే ఇంకా 2 టైగర్స్ కనిపిస్తున్నాయి మనకి. టోటల్గా ఇక్కడ 5 టైగర్స్ ఉన్నాయి. చూసారా 2 టైగర్స్ ఫైట్ చేసుకుంటున్నాయి. సో టైగర్స్ మేబీ కిందకు వచ్చి వాటర్ తాగడానికి అనుకుంటా. సో మనకి టైగర్స్కి మధ్యలో వాటర్ ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. చూసారా టైగర్ ఎలా వెళ్తూ ఉందో. మళ్ళీ 2 టైగర్స్ ఫైట్ చేసుకుంటున్నాయి. మళ్ళీ 2 ఫైట్ చేసుకుంటున్నాయి. సో ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసి వేరే దగ్గరికి వెళ్తున్నాము. మనకి పక్కన ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం టాయ్ ట్రైన్ వెళ్ళే ట్రాక్స్ రూట్ అనమాట. సో మనం ఆ ట్రాక్స్ నుంచి అలా చూసుకుంటా కూడా వెళ్ళొచ్చు ట్రాక్స్ లైన్ మీద. సో మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అది బటర్ఫ్లైస్ ఉంటాయి ఆ ఏరియాలో, బటర్ఫ్లై జోన్ అనమాట. బట్ మేము వెళ్ళినప్పుడైతే మాకు ఒక బటర్ఫ్లై కూడా లోపల కనిపించలేదు. బట్ స్టిల్ ఇక్కడ చూడండి బటర్ఫ్లై పార్క్ అని రాసింది. అక్కడ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ పెట్టారు, ఆ టైప్స్ అన్నీ అందులో ఉంటాయని. బట్ పార్క్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసినట్టయితే ఒక వాటర్ ఫాల్ టైప్లో ఉంది. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఒక చిన్న వాటర్ ఫాల్ టైప్లో ఉంది. సో ఇక్కడ చూడండి మనకి చుట్టూ అనేది చెట్లు అండ్ ఈ రైట్ సైడ్లో ఈ వాటర్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. సో ఇది మొత్తం ఒక చిన్న పార్క్ టైప్లో ఇక్కడ వే ఉంటుంది, సో వెళ్తూ ఉంటాము. అండ్ చుట్టూ రాక్స్ మీద కూడా బటర్ఫ్లై డిజైన్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే.
మీరు బటర్ఫ్లై పార్క్ చూస్తూ ఉండండి. నేను మీకోసం ఒక సాంగ్ ప్లే చేస్తాను కీబోర్డ్ మీద. మీ అందరికీ ఈ సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో మధ్యలో బోర్ కొట్టకుండా నేను కొంచెం సాంగ్ ప్లే చేశాను అనమాట కీబోర్డ్లో. సో ఇప్పుడు చూడండి, మీకు అంతా ఇక్కడ నేచర్ అంతా చాలా బాగుంది కదా. మీరు కనుక నేచర్ లవర్ అయితే మీరు జూకి మాత్రం ఖచ్చితంగా అంటే రైనీ సీజన్లో కానీ వెళ్ళినట్టయితే, అప్పుడు కూడా మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు వర్షం అయితే పడకూడదు, బట్ కొంచెం క్లౌడీగా ఉన్నట్టయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూడండి ఎంత బాగుందో, చుట్టూ మీకు క్లైమేట్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు. సో అది బటర్ఫ్లై పార్క్లో ఎండ్ అయిపోయాము, బట్ మాకైతే ఒక్క బటర్ఫ్లై కూడా కనిపించలేదు. సో ఇప్పుడు మేము బయటకు వచ్చేసాం అన్నమాట. ఇక్కడ చూడండి, బటర్ఫ్లై పార్క్ NZP అని రాసింది, నెహ్రూ జువలాజికల్ పార్క్ అని. మొత్తం ఇక్కడ గ్రాస్తో పెట్టారు. సో ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మనకి బోటింగ్ ఉంటుంది. సో నేను మీకు బోటింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో వేరే వీడియోలో పెడతాను, సెపరేట్ వీడియోలో. సో ఇక్కడ చూసారు కదా, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వెళ్తే మనకి బోటింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం బోటింగ్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనం అక్కడ దూరంగా చూసినట్టయితే మనకి స్వాన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇక్కడ బ్లాక్ కలర్ స్వాన్, ఇక్కడ చూసారా మీరు, అక్కడ హార్ట్ షేప్లో 2 ఫామ్ అయినాయి. సో కరెక్ట్గా నా కెమెరాలో అది క్యాప్చర్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, 2 బ్లాక్ స్వాన్స్ ఉన్నాయి. సో చూసారా, దాని సైంటిఫిక్ నేమ్ మొత్తం అంతా మనకి అక్కడ ఉంది బోర్డ్ మీద. సో మనం ఇంకా ముందుకు వెళ్తే అక్కడ చూడండి, డీర్స్ ఉన్నాయి ఇక్కడ, స్పాటెడ్ డీర్స్ అని. సో మొత్తం అవే ఉన్నాయి, స్పాటెడ్ డీర్. చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా మేమైతే ఆ ట్రాక్ని ఫాలో అవుతూ అలా వెళ్ళాము స్ట్రైట్గా. సో ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసి స్పాటెడ్ డీర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలిఫెంట్ జోన్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిఫెంట్ జోన్ అని చెప్పి ఉందన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ అయితే రెస్ట్రిక్టెడ్, మనకి చూడడానికి కూడా మనకి ఇక్కడ నుంచి ఎలిఫెంట్, ఈ ఏరియా నుంచి అయితే మనకి ఎలిఫెంట్ కనిపించదు. సో అక్కడ మనకి ఒక చిన్న హౌస్ టైప్లో ఉంది, హౌస్ లోపల ఒక ఎలిఫెంట్ ఉంది. మనము ఇక్కడ నుండి అయితే మనకి ఏమీ కనిపించదు, కొంచెం దూరంగా వెళ్తే
జస్ట్ ఒక హెడ్ మాత్రమే మనకు కనిపిస్తుంది, అది కూడా హెడ్ సర్ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఎలిఫెంట్ కనిపించదు. జస్ట్ దాని పక్కనే ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. ఒక 3-4 ఎలిఫెంట్స్ ఉన్నాయి లోపల. సో అవన్నీ మనకి చూడొచ్చు పక్కన వచ్చిన తర్వాత. సో బేబీ ఎలిఫెంట్స్ అన్నమాట. సో మనకి దీనికి ఆనుకొనే ఒక బ్రిడ్జ్ అనేది ఉంది. సో ఈ బ్రిడ్జ్ చూసారు కదా, బ్రిడ్జ్ మీదకి ఎక్కాము. బట్ మాకు పైనుంచి అయితే ఎలిఫెంట్స్ ఏవి కనిపించలేదు. సో ఎందుకంటే మనకి పైన చెట్లు అవి అడ్డం ఉన్నాయి కాబట్టి మనకి ఎలిఫెంట్స్ అయితే కనిపించలేదు. బట్ పైనుంచి మనం చూసినట్టయితే జూ వ్యూ మొత్తం మనకి చాలా అందంగా ఉంటుంది. మనకి ఇంత మంచి క్లైమేట్లో మొత్తం జూ మొత్తం తిరుగుతూ ఉంటే మాకైతే మనసు చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. అది వైట్ స్టార్క్ అంటారు దాన్ని. చూడండి ఇక్కడ వైట్ స్టార్క్. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ ప్లేస్లో చూడండి మనకి చాలా పీజియన్స్ అనేవి ఉన్నాయి. సో మనకి జూలో అయితే మనకి వెరైటీ ఆఫ్ యానిమల్స్, మనం చిన్నపిల్లలు కానీ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు రోజు చదువుకునే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ అండ్ అన్నీ మనము లైక్ ఈ ఫర్ ఎలిఫెంట్ అని అన్నీ చదువుకుంటూ ఉంటారు కదా, సి ఫర్ క్యాట్. సో అక్కడ అన్నీ కనిపించడం కూడా వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం చదువుకొని ఒక 5 years దాటిన పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో జూ అనేది మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే నేను చెప్పగలను. బట్ మనం కొంచెం క్లైమేట్ కూడా చూసుకొని వెళ్ళాలి. సమ్మర్లో కనుక మనం వెళ్ళినట్టయితే మనం ఆ ఎండలో అయితే మనం తిరగలేము. సో కొంచెం చల్లగా ఉండే టైంలో వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూడండి చాలా వైట్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ చాలా పీజన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇది చూసిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ మ్యాప్ దగ్గరకు వచ్చాము. మ్యాప్లో చూస్తూ ఉన్నాము. మ్యాప్లో చూసారా చాలా క్లియర్గా మనం ఎక్కడున్నాము, ఇంకా ఏ ప్లేసెస్కి ఎక్కడ చూడాలి అనేది ఉంది. సో మ్యాప్ బట్టి మేమేమో లయన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. ఇప్పటివరకు లయన్ చూడలేదు కాబట్టి. బట్ ఇక్కడ మనము వెళ్ళే దారిలో మాకు రైనోసరస్ అనేది కనిపించింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ రైనోసరస్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ చూసారు కదా మనకి రైనోసరస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. అన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్న యానిమల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అక్కడికి వెళ్ళడం. అండ్ నా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ రోజు రావడం కూడా. సో ఫైనల్గా మనం లయన్ దగ్గరికి వచ్చాం చూడండి. లయన్ అయితే చాలా దూరంగా ఉంది, మాకైతే ఏం కనిపించలేదు. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ చూడండి లయన్ అక్కడ కూర్చొని ఉంది. సో అది అయితే అక్కడి నుంచి కదలలేదు. ఆ రోజు మేము ఎంత చూద్దాం అనుకున్నా, చాలా ట్రై చేసాము, బట్ అదైతే అక్కడి నుంచి వెళ్ళలేదు. సో పక్కనే ఇంకొక లయన్ కూడా ఉంది. సో దాని దగ్గరికి వచ్చాము. అది కూడా చూడండి దూరంగానే ఉన్నాయి అన్నీ. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఇది లెపర్డ్. అది చూసారా వాకింగ్ చేస్తూ ఉంది. జస్ట్ ఆ ప్లేస్ నుండి ఆ ప్లేస్ వరకే వెళ్తూ ఉంది. సో నేను మీకు అది దగ్గర నుండి తీయలేదు, దగ్గర నుండి అయితే సరిగ్గా కనిపించదని. ఇక్కడ మనకి నెట్ టైప్లో ఉంది కదా, దగ్గర నుంచి అయితే బాగా కనిపించదు. సో అందువల్ల దూరం నుంచి తీసాను. సో అది చూసారా లెపర్డ్.
కొంచెం దగ్గర నుంచి తీసాను అన్నమాట. ఇక్కడ ఇంకో లెపర్డ్ ఉంది, చూసారా, అక్కడ నుండి వస్తుంది. చూడండి అది ఎలా రోల్ చేస్తూ ఉందో, రోల్ అవుతూ ఉంది. సో దీని తర్వాత మేము టాయ్ ట్రైన్ ఎక్కేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. మాకు స్నేక్స్ అయితే మేము చూడలేదు అండ్ అవి ఎక్కడ మాకు కనిపించలేదు. మేబీ మేము వేరే రూట్లో వెళ్ళినట్టున్నాం. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్గా భవానీ దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాము. హే భవానీ, ఇటు తిరుగు. హౌ ఈజ్ యువర్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్? చెప్పు, ఎలా అనిపించింది? చాలా బాగుందా? ఏమేమి చూసావు చెప్పు. ఇంకా జూ పార్క్ ఒకటే చూసావా?